నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. హైదరాబాద్ లోని సెల్కం చెరువు FTL వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల భవనం FTL పరిధిలో లేదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించగా ఆ నివేదికపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మ్యాప్ చూస్తే ఆక్రమణ జరిగినట్లు కనిపిస్తుంటే ఇప్పుడు FTL ఎలా తగ్గింది, ప్రభుత్వానికి నచ్చిన వారి భవనాలను కూల్చకుండా వదిలేస్తున్నారా అంటూ అధికారులను న్యాయస్థానం నిలదీసింది. అంతేకాదు మున్సిపల్ శాఖ HMDA నివేదికలు సమర్పించకపోవడంపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ భవనాలపై గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను కూడా కోర్టు వెనక్కి తీసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని బండ్లగూడ పరిధిలో ఉన్న సల్కన్ చెరువు FTL బఫర్ జోన్ లో ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల భవనాలు నిర్మించారంటూ దాఖలైన ప్రజాహిత వాద్యంపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజా విచారణలో రెవెన్యూ నీటిపారుదల శాఖలు కోర్టుకు సమర్పించిన నివేదికలో సంబంధిత విద్యా సంస్థల భవనం ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో లేదని పేర్కొన్నాయి. అయితే ఈ నివేదికపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. FTL మ్యాపులు ఉపగ్రహ చిత్రాలు పరిశీలిస్తే ఆక్రమణ జరిగినట్లు కనిపిస్తుందని, గతంలో ఉన్న FTL ఇప్పుడు ఎలా తగ్గిందని న్యాయమూర్తి అధికారులను ప్రశ్నించారు. అంతేకాదు చెరువులను కాపాడుతున్నామని ప్రభుత్వం చెప్తోంది. మరి ఈ విషయంలో హైడ్రా ఏం చర్యలు తీసుకుంది? ప్రభావశీల భవనాల విషయంలో ప్రభుత్వం వేర్వేరు ప్రమాణాలు పాటిస్తుందా? మీకు నచ్చిన వారి నిర్మాణాలను కూల్చకుండా వదిలేస్తున్నారా అంటూ న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. ఈ కేసులో కీలకమైన మున్సిపల్ శాఖ HMDA అధికారులు ఇప్పటికీ పూర్తి నివేదిక సమర్పించకపోవడంపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువు భూభాగం, నిర్మాణ అనుమతులు, FTL హద్దులపై పూర్తి సమాచారం ఇవ్వాలని మరోసారి ఆదేశించింది. ఇదే సమయంలో ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల భవనాలపై గతంలో జారీ చేసిన స్టేటస్ కో ఉత్తర్వులను కోర్టు వెనక్కి తీసుకుంది. దీంతో కేసు తదుపరి విచారణలో ప్రభుత్వ శాఖలు సమర్పించే పూర్తి నివేదికలు, భూ రికార్డులు, FTL మ్యాపులు కీలకంగా మారనున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం కేవలం ఒక విద్యా సంస్థ భవనానికే పరిమితం కాకుండా చెరువుల పరిరక్షణ, FTL సరిహద్దుల నిర్ణయం, ప్రభుత్వ చర్యలపై ప్రశ్నలు లేవనెత్తే కీలక కేసుగా మారింది. హైకోర్టు తదుపరి విచారణలో ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.